ఇది ఇంకా బ్రిడ్జ్ స్టార్ట్ అవ్వలేదండి. రైల్వే ట్రాక్ రెడీ అవ్వలేదు, ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది. చాలా రోజుల నుంచి కన్స్ట్రక్షన్ అవుతూనే ఉంది. సో ఇక్కడ వెదర్ ఏ టైంలో ఎలా ఉంటుందో తెలియదు. సో వెంటనే ఎండగా ఉంటుంది, వెంటనే సో క్లౌడ్స్ కూడా దగ్గరగా వచ్చేసి ఉంటాయి. సో చుట్టూరు మౌంటైన్స్ ఉంటాయి, ఎక్కువ కొండలు ఎక్కువ ఉంటాయి. మధ్యలో కొంచెం అల్బేనియా ఉంది, తిరానా. అదే అల్బేనియాకి మెయిన్ సిటీ తిరానా. ఇక్కడ కరెన్సీ వచ్చి లేక్స్లో ఉంటుంది. సో ఇది ఉన్నదంతా ఆల్మోస్ట్ ఇదంతా పల్లెటూరు అండి. ఎక్కువ గ్రేప్స్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ, గ్రేప్స్ బాగా అనమాట, హెవీగా. సో ఎవరింట్లో చూసినా వాళ్ళే పండించేసుకుంటూ ఉంటారు. మనకులాగా అన్ని వెజిటేబుల్స్ దొరకట్లేదు ఇక్కడ. సో టమాటా, పొటాటో, ఆనియన్స్, కీరా కొంచెం డిఫరెంట్గా ఉంటాయండి. మనకు దొరకవు ఆ ఫ్రూట్స్ నేమ్స్ కూడా తెలియదు. గ్రీన్ యాపిల్స్ కూడా ఆల్మోస్ట్. సో గ్రీన్ యాపిల్ వచ్చి కేజీ వచ్చి మన ఇండియన్ కరెన్సీలో కూడా సేమ్ ఈక్వల్గా అలాగే ఉంటుంది. సో 1 రూపీ 2 రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది తప్ప అంతకుమించి ఏమి ఉండదు. ఇక్కడ కరెన్సీ లేక్స్లో ఉంటారండి, లేక్స్లో ఉంటాయి. ఇక్కడంతా యూరోపియన్ కంట్రీ కాబట్టి యూరోస్ని లేక్స్ కింద కన్వర్ట్ చేసుకుంటారు వీళ్ళు. ఇక్కడ లోకల్లో వాడుకోవాలి కాబట్టి లేక్స్లోకి వాడుకుంటారు. ఇక్కడ ఆల్మోస్ట్ ఎడ్యుకేషన్ కూడా చాలా నీట్గా ఉందండి. సో ఎవరు ఇక్కడ ఉండే పీపుల్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతారు. ఇక అందరూ నవ్వుతూ మాట్లాడతారు, ప్రతి ఒక్కరిని హలో హలో అనడం. ఇప్పుడు మన సైడ్ తెలిసినా తెలియకపోయినా ఏదో అలా చూసి వెళ్ళిపోతారు, కానీ ఇక్కడ కూడా మన ఇండియన్స్ చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారు. సో ఎక్కడి నుంచి వచ్చారు అనేసి అడిగితే మన ఇండియన్స్ అంటే చాలా ఇష్టంగా మాట్లాడుతున్నారు, బాగా మాట్లాడతారు అన్నమాట. ఇప్పుడు టైం 3 o'clock అవుతుందండి, 3:30 మేబీ 3:30 అవ్వచ్చు. మనకి ఇండియాలో వచ్చి 7 అవుతుంది. రూమ్లో ఉన్నాను, కొంచెం చిరాకుగా ఉంది, కాఫీ తాగుదాం కదా అని వస్తున్నాను. ఫుడ్ కూడా మన ఇండియన్ రైస్ మేబీ దొరకట్లేదు. ట్రై చేశాను కానీ దొరకట్లేదు. ఇక్కడ అంతా చపాతీ బెటర్ ఏమనిపిస్తుంది. వచ్చి నేను 1 month అవుతుంది. 1 monthలో ఇంటి దగ్గర ఫుడ్ చాలా వరకు మిస్ అయిపోయాను నేను. అసలు ఇంటి దగ్గర నుంచి గ్రాసరీ కొంతవరకు తెచ్చుకున్నాను, కానీ అందులో రైస్ తక్కువ తెచ్చుకున్నాను నేను. ఇక్కడ రైస్ కొంచెం కంఫర్టబుల్గా లేదు. మనకి ఎంత రైస్ వండుకుంటే అంతలా తినొచ్చు, ఇక్కడ అట్లా లేదు. చూసారా దూరంగా మౌంటైన్స్. సో మేబీ ఈ చివర ఇవి కూడా మౌంటైన్స్, అంత చుట్టూరు ఎక్కువ అనమాట. అప్పుడే ఎండగా ఉంటుంది, వెంటనే క్లౌడ్స్ వచ్చేయడం, వర్షం పడిపోవడం. ఏ టైంలో ఎలా ఉంటుందో వెదర్ అన్నది తెలియట్లేదు. సో ఇవాళ ఎండగా ఉంది. ఎర్లీ మార్నింగ్ లేవగానే 9 degrees. సో చలి ఎక్కువ, మంచు తక్కువ ఉంటుంది. కానీ ఇక్కడ మేబీ నాకైతే తెలిసిన దాని వరకు ఇప్పుడు సమ్మర్ అంటున్నారు. మేబీ ఇట్లా వీడియోస్ డైలీ పెడదాం అనుకుంటున్నాను, ఎందుకంటే బోరింగ్గా ఉంది రూమ్లో, చాలా చిరాకు వస్తుంది. డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత అట్లా కూర్చొని ఉండడం, బయటికి వెళ్ళడానికి లేదు. సో ఇండియన్స్ ఎవరు కనిపించలేదు. మా ఫ్రెండ్ నేను వచ్చాం, మా ఫ్రెండ్ రూమ్లో ఉండిపోయాడు. అట్లా కాఫీ తాగడానికి వెళ్తున్నా.
సో ఇక్కడ మనకులాగానే అండి. ఇప్పుడు నేను మార్నింగ్ డ్యూటీకి వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ నాతో పాటు ఒక 100 మంది వెళ్తూ ఉంటారండి. సో నేను బ్యాగ్ వేసుకుని వెళ్తాను, నేను ఎలా వెళ్తాను వాళ్ళు కూడా అలాగే వెళ్తారు. సో మన ఇండియాలో ఉన్నట్టే ఇది కూడా ఆల్మోస్ట్ పల్లెటూరు అనమాట. ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా చాలా బాగుందండి ఇక్కడ. యూనివర్సిటీస్ ఉన్నాయి ఎక్కువ. తెలుగు వాళ్ళు అసలు దొరకలేదు. ఆల్మోస్ట్ అందరూ బీహార్, బెంగాల్ వీళ్ళే ఉన్నారు. మన తెలుగు వాళ్ళు ఎవరు లేరు, నాకు కనిపించలేదు. మేబీ ఈ వీడియో చూసానన్నా కొంచెం కాంటాక్ట్లోకి వస్తే మన వాళ్ళు ఉన్నారా బాబు అని ప్రశాంతంగా గాలి పీల్చుకోవచ్చు. మేబీ హెవీగా గాలి ఎక్కువ వేస్తుంది ఇక్కడ, బాగా ఎక్కువ గాలి ఎక్కువ వేస్తుంది. ఫస్ట్ వీడియో అండి, ఏమైనా తప్పుగా మాట్లాడినా ఏమీ అనుకోవద్దు. సో నేర్చుకుంటాను. సో మీరు కూడా చూడాలి కదా అని కొంచెం. సో మేబీ మీరు చూసినా, సో మాట్లాడడం రాదు ఫస్ట్ థింగ్. సో స్లోగా అలవాటు అవుతుంది కదా అనేసి సో 1 month నుంచి పెడదాం అనుకుని అలా గెంటుకుంటూ వచ్చాను. ఇవాళ పెట్టవలసి వస్తుంది. ఏదో ఒక రోజు తెగించి పెట్టకపోతే ఇంకా వీడియోస్ చేయలేనేమో అనిపించింది. సో షై ఫీలింగ్ ఎక్కువ అండి, దాని గురించి నేను పెట్టలేకపోయాను. ప్రాపర్గా నా దగ్గర ఏమీ లేవు, మొబైల్ ఒకటి ఉంది, ఆ మొబైల్తో పెడుతున్నాను. ఎస్, ఇటు సైడ్ వెళ్తే ఎయిర్పోర్ట్ అండి. సో ఈ ఫ్రెండ్ వెళ్ళిపోవాలి. ఎక్స్క్యూజ్ మీ, కాఫీ. యాక్చువల్లీ 50 లేక్ అండి, 50 లేక్. థ్యాంక్ యూ. Sit there and sit inside. Sit. Yeah, inside. Inside coffee. Yeah, okay. Thank you. Coffee. Yeah. Ich suche Firma Neptun. I don't know language, your language. Gucken im Internet was. No internet. No? Yeah, no internet is. ఈ షుగర్స్ అండి, షుగర్ ఈ షుగర్ ఈ కాఫీ తాగాలి అనుకుంటే మనకి మినిమం షుగర్ ఉండాలి. సో డైరెక్ట్ ఏంటి ఏమంటారు, కాఫీ డైరెక్ట్గా ఇంకేమీ ఉండదండి. షుగరు మనకి ఎంత కావాలంత మిక్స్ చేసుకోవడం. డైరెక్ట్ కాఫీ ఫ్లేవర్ ఉంటుందండి ఇది 50 రూపాయలు ఇక్కడ ఇండియన్ కరెన్సీలో మేబీ నేను క్యాలిక్యులేట్ చేయలేదు. సో 50 లేక్ అండి ఇక్కడ లేక్స్. ప్రతి షాప్లో కూడా ఇంకా ఇంతే షుగరు. నేనైతే 2 వేసుకుంటాను. ఆ ఫ్లేవర్ చాలా చేదుగా ఉంటుందండి కాఫీ. బట్ ఏంటంటే వచ్చేటప్పుడు అయితే ఫస్ట్ తాగలేకపోయాను. ఇంకా ఉండగా ఇంకా ఇది ఒకటే కదండి ఇంకా మనకు ఉండేది. సో హెడేక్ వచ్చినా ఏది వచ్చినా మేబీ తాగుతూ ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇది.
అయితే అందరూ ఆల్మోస్ట్ ఇక్కడ అందరూ కూడా ఇదే తాగుతారండి. సో మేబీ ఇక్కడ నేను రోజు డ్యూటీ నుంచి వెళ్ళేటప్పుడు ఇక్కడ చాలామంది పెద్దలు కూర్చొని బీర్ తాగుతుంటారు. బీర్లని స్మోకింగ్ అని ఎక్కువ జోన్ అనమాట, స్మోక్ జోను. చాలామంది సీనియర్ సిటిజన్స్ ఇక్కడ కూర్చుంటూ ఉంటారు. సో అస్సలు టీ గురించి చెప్పాలంటే అసలు ఇది కాఫీ అసలు డైరెక్ట్ ఫ్లేవర్ వస్తుంది మనకి. వెళ్ళిపోదాం. పాడేద్దాం, మళ్ళీ ఇది పాడేయకపోతే మళ్ళీ బాగోదు కదా. మౌంటైన్స్ ఆఫ్ ఇండియా. సో నాకు ఇప్పుడు వీడియో ఎడిట్ చేయడం రాదు. ఇప్పుడు ఎంతసేపు తీసాను అంతసేపు కూడా వీడియో పెట్టేస్తాను. సో కొంచెం కొంచెం నేర్చుకుంటానండి. చాలా అంటే చాలా చేదుగా ఉంటుంది కాఫీ ఇక్కడనే కాదు ఎక్కడైనా ఉంటుంది అనుకో. బట్ ఏంటంటే సో ఈ గ్లాస్ అంతా ఉండదు కాబట్టి కొంచెం జస్ట్ షుగర్ కలిపిన తర్వాత ఇంకా మొత్తం తగ్గిపోద్ది. ఫస్ట్ వీడియో అండి ఇది, ఏమీ అనుకోవద్దు. బాగోలేదు అసలు ఏం మాట్లాడావు అనేసి కూడా కామెంట్ చేయొద్దు. సో మేబీ తప్పులు ఏమైనా ఉంటే చెప్తే మళ్ళీ నేను అది రెక్టిఫై అవ్వకుండా చూసుకుంటాను. ఇక్కడ ఉన్న రోజులు మేబీ తిరుగుతాను, ఎక్కువ ట్రావెల్ ఇష్టం, తిరుగుతూ ఉంటాను, చూపిస్తూ ఉంటాను. అవి ఎక్కువ ప్లీజ్ ఎంకరేజ్ చేయండి, కొంచెం ఏమనుకోవద్దు. అన్నీ చేస్తూ ఉంటారు కదా. సో మధ్యలో అలా పడి ఉంటుంది, నాది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాపర్గా అయితే చేసుకోండి అని చెప్పను, ఎందుకంటే నా కంటెంట్ ఎలా ఉంటుందో తెలియదు కదా, నాకును ఎలా ఇస్తానో కూడా తెలియదు. లాస్ట్ టైం 4-5 వీడియోస్ తీసాను కానీ మాట్లాడడం రాక అట్లాగే ఉన్నాయి అవి, ఏం మాట్లాడాలో తెలియక. సో ఇక్కడ ఉన్నదంతా చెప్పడానికే చూస్తున్నాను కానీ అది నాకు రావట్లేదు. అందుకే సరే వెళ్తా కూడా మాట్లాడేద్దామనేసి మాట్లాడుతున్నాను. ఇక్కడికి వెళ్ళలేదు, ఫస్ట్ టైం వచ్చాను బయటికి, అవుట్ ఆఫ్ వచ్చాను. యూరోపియన్ కంట్రీస్లో అల్బేనియాలో ఉన్నాను. అసలు అల్బేనియాలో లాంగ్వేజ్ రాకపోతే చాలా కష్టం అండి. ఏదో సైకిల్తో బ్రతకడమే తప్ప అసలు మౌంటైన్స్ లైవ్లో చూస్తే ఎంత బాగున్నాయంటే అంత బాగుంటాయండి. అసలు అందు మీద సన్ రైజింగ్ అని మీద పడి ఎర్లీ మార్నింగ్ చాలా నీట్గా ఉంటుంది. ఆల్మోస్ట్ 9 అయినా కానీ ఇక్కడ చీకటి పడదండి. 9కి ఆల్మోస్ట్ 8:30 అట్లా 8:30 నుంచి కొంచెం సన్ డౌన్ అవుతూ ఉంటుంది. అట్లా లైటింగ్ డల్ అయ్యి అలా చీకటి పడుతుంది. మ్యాక్సిమం 10కి చీకటి పడుతుంది అనుకోండి. ఈ వీడియో చూసి మన తెలుగు వాళ్ళు ఎవరైనా ఉన్నా కొంచెం కామెంట్లోకి రండి, కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. మేబీ ఉన్నారా బాబు మన వాళ్ళు ఇక్కడ కూడా ఉన్నారు, మన తెలుగు వాళ్ళు ఉన్నారు అనేసి అనిపిస్తుంది. ఉన్నారు, 2 యూపీ వాళ్ళు ఉన్నారు, బట్ చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నారు. కానీ లాంగ్వేజ్ అర్థం కాకుండా వాళ్ళు మంచిగా మాట్లాడిన ఎలా మాట్లాడినా మనకు అర్థం కావాలి కదా ముందు. మన వాళ్ళంటూ పక్కన ఎవరైనా ఉంటే ఎవరు ఉన్నారా అనేసి అనిపిస్తుంది. అసలు ఎడిట్ చేయనండి వీడియో, నాకు తెలియదు, జస్ట్ తీసాను, అది అలాగే అప్లోడ్ చేసేస్తాను. ఇంకా తెలుసుకుంటానండి దేశం గురించి, ఇంకా తెలుసుకోవాలి, చాలా ఉన్నాయి. వచ్చి 1 మంత్ అవుతుంది కదా, నాకేం తెలియదు ఇక్కడ బయటికి ఎలాగెళ్ళాలి, అవుట్ ఆఫ్కి తిరగడానికి ఎలాగెళ్ళాలి, ప్లేస్లు కూడా ఏం తెలియదు. నేను ఇంకా సిమ్ తీసుకోలేదు, కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేశారు వైఫై, అది రూమ్లో ఉంటుంది. సో కంపెనీ దగ్గర వైఫై ఉంటుంది. ఇక్కడ చాలామంది సిమ్లు కూడా ఇక్కడ వాళ్ళు కూడా సిమ్లు వాడడానికి ఇష్టపడట్లేదు, ఓన్లీ వాట్సాప్లే వాడతారు. కానీ నార్మల్గానే ఉంటుంది, బ్యాలెన్స్లు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి.
మొన్న నేను సిమ్ కొనడానికి వెళ్తే 1100 రూపాయలు సిమ్ 1100 రూపాయలు రీఛార్జ్ చెప్పాడు, 500 సిమ్ చెప్పాడు. ఎవ్రీ మంత్ రీఛార్జ్ అయితే 1100 పడుతుందని చెప్పాడు. అది కూడా 2 GB ర్యామ్, 2 GB ఇంటర్నెట్ బ్యాలెన్స్ చెప్పాడు, నెట్ బ్యాలెన్స్. సో 2400 చేయించుకుంటే 12 GB వస్తుంది అన్నాడు. ఏమో అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. సిమ్ తీసుకోవాలి, ఇక్కడ లోకల్ తిరగాలి అనుకుంటే సిమ్ కావాలి. సిమ్ లేకుండా మనం ఎక్కడికి వెళ్ళాం, నావిగేషన్ తెలియదు. సో మార్నింగ్ ఇక్కడ సాటర్డే సండే ఏమీ ఉండవండి. ఇక డ్యూటీ టైమింగ్స్ కూడా చాలా వరకు అందరూ కూడా 3కి క్లోజ్ చేసేస్తారు. ఏదన్నా ఆఫీస్లో అవనివ్వండి, షాప్స్ అవనివ్వండి, ఏదైనా 3 o'clockకి అందరూ క్లోజ్ చేసేస్తారు. 7కి వెళ్తాను నేను డ్యూటీకి, 7 to 3కి. సో మేబీ అందరూ ఆ టైంకే బయటకు వచ్చేస్తారు. కొంచెం ఎర్లీగా వచ్చి వాళ్ళు 1 hour అటు ఇటులో మాత్రం డ్యూటీలు దిగిపోతారండి. ఎవ్రీ సండే మాత్రం మా కంపెనీకి లీవ్ ఉంది. ఎవ్రీ సండే ఇలా అవుటింగ్ వచ్చి బయటికి వీడియో తీయాలని అనుకుంటున్నాను. దయచేసి ఎవరు తిట్టుకోవద్దు, బ్యాడ్ కామెంట్స్ పెట్టద్దు. అంటే జస్ట్ నాకు బోరింగ్ లేకుండా, చిరాగ్గా లేకుండా వచ్చాను, నా ఫ్యామిలీని వదిలేసి వచ్చాను అన్న ఫీల్ లేకుండా ఉండడానికే కేవలం తీస్తున్నాను వీడియోస్. ఎవరిని ఏమి చేయడానికి కాదు, ఎవరిని వీడియోస్ తోటి భయపెట్టడానికి కాదు. సో మేబీ మాట్లాడొద్దు, సైలెంట్గా తీయమంటే సైలెంట్గా కామెంట్స్ పెడతారు కాబట్టి సైలెంట్గా ఒక్కొక్క వీడియో పెడతాను, మాట్లాడను. ఎడిట్ చేయడం కూడా నాకు తెలియదు, చూస్తాను ఎలా చేయాలో అని. ఇక్కడ మేబీ మనకలాగా అన్నీ పండవేమోనండి. ఇక్కడ నేల కూడా కొంచెం వేరేగా ఉంది. వెజిటేబుల్స్ కూడా ఇంటి దగ్గర పండించినయే వెహికల్స్ తీసుకొచ్చి అమ్ముతున్నారు. సో ఇక్కడ దగ్గరలో ఒకటి కిరాణా మార్కెట్ ఉందంట, మెయిన్ బజార్ ఒకటి, దానికి వెళ్ళాలి. వింటున్నాను చాలామంది చెప్తున్నారు అక్కడైతే అన్నీ దొరుకుతాయి, ఒకసారి వెళ్ళండి అనేసి అంటున్నారు. ఇక్కడ దగ్గరలో అయితే ఒక సూపర్ మార్కెట్ ఒకటి ఉంది, దానికి వెళ్తున్నాను. ఏదైనా కావాలని అక్కడ నుంచి తెచ్చుకుంటున్నాను. కిరాణా మార్కెట్ అనేది చాలా పెద్దదంటండి ఇక్కడ చుట్టూను. మన ఇండియన్స్ కూడా మేబీ చాలామంది ఉన్నారు, బట్ ఏంటంటే ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు కదా. మొన్న బీహార్ అబ్బాయి, ఒక అబ్బాయి కనిపించాడు. 1 year దాటిందంట, ఇంకా 1 year టైం ఉందని వెళ్తారని అన్నాడు. నాకు తెలుగు తప్ప వేరే లాంగ్వేజ్ రాదు. ఏదో వచ్చిరాని భాషతోటి సైకిల్ చేసుకుంటాం కదా, అట్లా అయిపోయింది. గూగుల్ ట్రాన్స్లేటర్ మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది. ఎక్కడికి వెళ్ళాను జస్ట్ అల్బేనియన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ పెడుతున్నా. మన తెలుగు వాళ్ళు ఎక్కడికి వచ్చినా బ్రతికేయగలరండి, కానీ ఫుడ్ విషయంలో మాత్రం చాలా ఇబ్బంది పడిపోతారండి. అన్ని రాష్ట్రాల వాళ్ళు ఎలా ఉన్నా మన తెలుగు వాళ్ళు మాత్రం అయ్యి బాబు నరకం చూసేస్తారు చెప్పాలంటే. ఎక్కడికైనా వెళ్ళి అసలు ఫుడ్ తినాలి అంటే మాత్రం అసలు నిజంగా కడుపు మార్చుకోవడమే. అసలు నేను ఎప్పుడు చపాతీలు అంతలా తినలేదేమో. మార్నింగ్ చపాతీ, నైట్ చపాతీ, రైస్ కూడా అసలు సరిగ్గా లేదండి. ఇక్కడ 20 days అవుతుంది. సో ఇదే చూపిస్తున్నాను నాకు అనుకోవద్దు, ఇదే దారి, ఎలాగ వెళ్ళానో అలాగే వచ్చేసాను. సో నెక్స్ట్ వీక్ నేను కిరాణా ఏరియాకి వెళ్తాను. మేబీ వీక్లీ వన్స్ రావచ్చు, లేదంటే వీక్లీ ట్వైస్ రావచ్చు వీడియోస్. అసలు చాలా పల్లెటూరు అండి ఇది, బాగా అంటే ఇంకా ప్రతి ఒక్కరి ఇంట్లో గ్రేప్స్, ద్రాక్ష తీగలు మాత్రం చాలా ఎక్కువ అనమాట. అంజూరు చెట్లు, అంజూరు తెలుసు కదా,
అంజూర చెట్లు ఏదో మర్రి చెట్టు పెరిగినట్టు పెరిగిపోతున్నాయండి ఇక్కడ. చాలా అంటే విస్తారంగా పండుతున్నాయి, బాగా ఎక్కువగా పండుతున్నాయి. మనం అలా కాదు కదా. ఇది గ్రేప్స్, ఇది ద్రాక్ష తీగ. ఇదండి మా రూమ్కి వెళ్ళి ఇది అసలు ఎవ్వరు ఉండరు. అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోతాం. అట్లాగే నడుచుకుంటూ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా మనుషులు సరిగ్గా కనిపించరు. అయ్యో ద్రాక్షలు. సో మేబీ ఇలా ఉండడం కూడా మంచిదని చాలా నీట్గా ఉంటే మళ్ళీ ఇలా ఎవరింటి ముందు వాళ్ళు అలా నీట్గా చేసుకుంటారు. ఇవో గ్రేప్స్ కనిపిస్తున్నాయి. గ్రేప్స్ అసలు చాలా ఎక్కువగా పండుతుందండి ఇక్కడ గ్రేప్స్. ఇది ఉన్నాయి అంజూరు చెట్టు, ఏదో ఏదో మర్రి చెట్లాగా అంజూరు చెట్టు చూడండి, మర్రి చెట్లాగా పెద్ద పట్టించుకోనట్టు. చెట్టు నిండుగా కాయలే ఉన్నాయి. ఆ దానిమ్మ చెట్టు. సరే లాంగ్వేజ్లో తేడా వస్తూ ఉంటుంది. అది కూడా అంజూరు చెట్టు అండి. అది అంజూరా, ఇది గ్రేప్స్, మళ్ళీ ఇటు ఒకటి అంజూరా. ఇక ఇంట్లో ఒక చెట్టు నాటుకోండి అనేసి చెప్పినట్టున్నారు వీళ్ళందరికీ, అంత బాగా అనమాట. కానీ గ్రేప్స్ అది మళ్ళీ ఎవ్వరు ఉండరు అసలు ఈ టైంలో రావడం. పెద్ద పెద్ద గేట్లు. చిన్న పిల్లలకు కూడా ఇండియా గురించి తెలుసండి బాబు, అంత బాగా మాట్లాడతారు అసలు ఇండియన్స్ అంటే. ఐ లవ్ ఇండియా, ఐ లవ్ ఇండియా. ఇవ్వండి గ్రేప్స్ నేను వచ్చినాక చిన్నగా ఉన్నాయి. ఇప్పుడు బాగా ఆల్రెడీ రెడీ అయిపోతున్నాయి. చాలా నీట్గా ఉంటాయండి వీధులు, చాలా సైలెంట్గా ఉంటాయి. ఎవరికి కమ్యూనికేషన్ తక్కువ అనమాట. నాకు తెలిసి నేనైతే పక్కింట్లో వాళ్ళు మాట్లాడుకోవడం కానీ కేకలు వేసుకోవడం కానీ అట్లాంటివి వినిపించలే. మన సైడ్ ఉంటాయి కదా, కేకలు వేసుకుంటారు, తిట్టుకుంటారు. అంటే ఎవరింటి ముందు పెద్దవాళ్ళు ఆల్మోస్ట్ 80 years ఉన్న వాళ్ళు కూడా చాలా యాక్టివ్గా వెళ్తున్నారు. ఏదో నడుమంగిపోయినా వాళ్ళంతటి లేచి వాళ్ళు పనులు చేసేసుకుంటారు. అంత యాక్టివ్గా ఉన్నారు ఇక్కడ.